హలో అండి, మామిడికాయల సీజన్ అయిపోతుంది. ఇంతకీ మీకు మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారా లేదా? మేమైతే ఆల్రెడీ పెట్టేసుకున్నామండి ఆవకాయ. ఇప్పుడు ఇది తీపి పచ్చడి కోసం అండి, తీపి ఆవకాయ కోసం పెడుతున్నాము. సో ఇగోండి, నేనైతే ఇలా ముక్కలు తీసేసుకొని ఆ ముక్కలన్నీ ఈ బాక్స్తో అంటే ఈ గిన్నెతో కొలుచుకున్నాను అనమాట. నాకు 4 కప్స్ వచ్చేసినాయి. ఆ 4 కప్స్కి అన్నీ హాఫ్ క్వాంటిటీ వేసానండి, అంటే ఆ గిన్నెతో హాఫ్ అనమాట. బెల్లం ఒక్కటి చూసి వేసుకోవాలి, అంటే 4 కప్స్కి 1.5 అంటే స్వీట్ ముక్కలు తీపిని బట్టి ఉంటాయండి. తీగా ఉంటే కనుక ఒక కప్ వేసుకొని సరిపోతుంది. కొంచెం పుల్లగా అగరగా ఉంటే కనుక 1.5 వేసుకుంటే బాగుంటుంది. సో అన్నీ ఇలా వేసేసుకొని మెంతులు 1 స్పూన్ వేసుకున్నానండి. మొత్తం అన్నీ ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నూనె వచ్చేసి ముందు నేను 1 కప్ వేసుకున్నాను. తర్వాత ఇంకో 1/2 కప్పు నేను డబ్బాలో అంటే గాజు దాంట్లో కానీ డబ్బాలో కానీ వేసుకుంటాం కదా, అప్పుడు వేసుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం అన్నీ వేసేసి ఇలా కలిపేసిన తర్వాత నేను డబ్బాలో వేసి అప్పుడు పైన మళ్ళీ ఒక పావు నూనె వేసుకున్నాను. 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి పచ్చడి కలిపేసుకోవచ్చు. కావాలంటే ఎండలో పెట్టుకోవచ్చు, పచ్చడి చిక్కబడుతుంది అనమాట. లేదు అంటే అవసరం లేదు. సో ఇలా అయితే మేము తీపి పచ్చడి పెట్టుకున్నాం. మీలో ఎంతమందికి తీపి ఆవకాయ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఆవకాయ పచ్చడి ఇంకా ఎవరైతే పెట్టుకోలేదో త్వరగా పెట్టేసుకోండి, ఆల్రెడీ సీజన్ అంతా అయిపోతుంది. సో చూసారా, ఇలా కలిపేసుకున్న తర్వాత నేను మొత్తం అంతా ఇగోండి ఇలా డబ్బాలో వేసేసుకొని పైన ఆయిల్ వేసేసుకుంటున్నాను. చూసారు కదా, నేను ఆవకాయ కూడా పెట్టానండి పచ్చడి. మా ఇంట్లో పెట్టాను, అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పెట్టాను. 2 సార్లు పెట్టేశాను. నేను అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత లేయర్స్ లాగా వేసుకున్న తర్వాత నేను మధ్యలో ఆయిల్ వేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే పైనే వేసుకోవచ్చు, నేను ఇలా కొంచెం వేసుకున్నాను. అంతే, చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.